మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డి గారు, ఏప్రిల్ 15 తర్వాత రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది బ్రో. ఏప్రిల్ 15 తర్వాత ధరలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ గారు, అన్న ఏప్రిల్లో టమోటా శాంపూలు అన్న రేట్ అన్న భయంగా ఉందన్న. దానికి మధుగా రిప్లై ఇచ్చారు, బిగ్ బాస్ 300 నుంచి 400 అని. బట్ ఏప్రిల్ ఇంకా సమయం ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సుధాకర్ గారు, మాకు ఇష్టమైన మార్కెట్కు పోబట్టే మదనపల్లి మార్కెట్ ఓ మెట్టు దిగి వచ్చింది. మదనపల్లి మార్కెట్లో తోట దగ్గర కాయలు క్లీన్ చేయాలి, 4 వరుసలు పెట్టాలి, వేలంపాట అని మదనపల్లి నూతన మండి యజమాని నిర్ణయించింది. దాని గురించి ఆయన సుధాకర్ కామెంట్ పెట్టారు. మాకు ఇష్టమైన మార్కెట్ పోబట్టే మదనపల్లి మార్కెట్ ఓ మెట్టు దిగి వచ్చింది. అలా ఏం లేదన్నా, మీ అందరి కోసమే ఈ విధానం. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, మదనపల్లిలో క్రెడిట్ పెట్టి మళ్ళీ పైకాయలు ఎందుకు పోయాలి, మేము 100 కేట్లు తీసుకొస్తే మాకు 70 అవుతున్నాయి, 30 కేట్లు మేము ఎందుకు నష్టపోవాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి లెవెల్ కేట్లు పెట్టారు. మీరు నష్టపోయి కాకపోతే టమోటా తోట దగ్గర క్లీన్ చేసి తీసుకురావాలి. కోలారు, వడ్డేపల్లి, చింతామణి, కలకడ, పొంగునూరు అన్ని చోట్ల కూడా తోట దగ్గర టమోటా క్లీన్ చేసుకుని వస్తున్నారు. కానీ మదనపల్లి అనేసరికి కాస్త ఆలోచిస్తున్నారు. దయచేసి మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, తోట దగ్గర క్లీన్ చేసి తీసుకురండి, మీరు నష్టపోరు. ధర కూడా బాగానే పెడుతుంది. బట్ ఇక్కడ వచ్చి మళ్ళీ తిరగొట్టకూడదు. ఎలా తెస్తారు కాయలు అలాగే దించితే అప్పుడు కాయల క్వాలిటీ కూడా బాగుంటుంది. ఏది ఏమైనా ఈ నూతన విధానం మీ సహకారం ఉంటే విజయవంతం అవుతుంది. మీరు సహకరిస్తారని మదనపల్లి మండి యజమానుల సంఘం ఆశిస్తుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అస్సాం అంటే ఏమన్నా నవీన్ కుమార్ గారు, దీనికి 3 రిప్లైస్ వచ్చాయి, అది కూడా చూద్దాము. ఒక మురళి గారు అయితే అస్సాం జోక్ సూపర్, టమోటా గుడ్. అస్సాం అంటే ఏమన్నా నవీన్ కుమార్ అడిగారు, దానికి రిప్లైస్ కామెంట్స్. శ్రీరామ గారు, అంతా అస్సాం అంటే టమోటాలు నష్టపోయేవారు అని అర్థం. మరియు మరొక విషయం, ఈ ఏడాది మే నెల తర్వాత టికెట్లకు భారీ డిమాండ్. ఈయన అస్సాం రాజా శ్రీరామ గారు. మే తర్వాత టమాటాలు అమ్మవనే ఆయన ఇది. బట్ ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ ద టైప్ ఆఫ్ ద మ్యాటర్స్. బికాస్ టమోటా ఎప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పలేము. కాలం చేసే మార్పులు ఇవి. నేనైతే ఈ నెలలో టమాటాలు అమ్మవు, ఆ మరొక టమాటా అమ్ముతుంది చెప్పను. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి. నాకు అలా అనిపించడం లేదు. శ్రీనివాసులు గారు, మే 20 నుంచి జూలై 20 వరకు పరిస్థితులు బాగా ఉంటాయి. అస్సాం రాజా శ్రీరామ గారు, మే నెల తర్వాత అసంటికలు భారీగా డిమాండ్ ఉంటుందంటే దానికి నేను కామెంట్ రిప్లై ఇచ్చారు. నేను అనుకోవడం లేదు. మే 20 నుంచి జూలై 20 వరకు పరిస్థితులు బాగా ఉంటాయన్న ఆశాభావాన్ని శ్రీనివాసులు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వినోద్ కుమార్ గారు, అన్న ఏప్రిల్ 20 తర్వాత రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నార్త్ సైడ్ ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. మినిమం 15 కేజీల బాక్సు 500 నుంచి 800 అమ్మి తీరుతుంది. ఇది పక్కా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆవులు తింటున్నాయి టమోటా ధరలు లేక. మే నెల సూపర్. ఛత్తీస్గఢ్లో టమాటా ధర లేని మాట వాస్తవము. ఇక్కడ మనం కూడా ధర లేదు, టమోటా తోటలు మెయింటైన్ చేయము, అనవసరమైన ఖర్చు ఎందుకు వృధా అని చెప్పి. మేబీ ఛత్తీస్గఢ్ అలాగే ఉండవచ్చు. అయితే ఏప్రిల్ 20 తర్వాత చిన్న బాసులు 500 నుంచి 800 అమ్మే అవకాశం ఉంది అని వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. మే నెల సూపర్ అంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఇదేమైనా చూద్దాం. ఏప్రిల్ 15 తర్వాత రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది బ్రో. రెడ్డి గారు, చివరిగా పక్కన మహేష్ గారు, 2025 వెరీ బ్యాడ్ టమోటా ప్రైస్. అంటే 2020 సంవత్సరంలో టమోటా ధరలు చాలా దారుణంగా ఉంటాయని కామెంట్ పెట్టారు. బట్ దాన్ని మనం నిర్ణయించలేమన్నా నేను పదే చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఏం చెప్పలేము. వాతావరణాన్ని బట్టే టమోటా ధరలు ఈ సంవత్సరం జూన్ వరకు ఉండే అవకాశం ఉంది. ప్లాంటేషన్ భారీగా ఉంది. ధరలు ఉంటాయో ఉండవో అని ఎవరు కంగారు పడదండి, ఆందోళన చెందకండి, వెయిట్ చేయండి. ఎందుకంటే టమాటో పంట చేతికి రావడానికి 70 రోజులు సమయం పడుతుంది. సంవత్సరం పూర్తిగా టమాటా ధరలు ఎప్పుడు దారుణంగా ఉండవు. ఏదో సమయం టమాటాలు ఖచ్చితంగా అమ్మి తీరుతాయి. ఇది చరిత్ర. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.